రాజమహేంద్రవరం హెచ్డిఎఫ్సి బ్యాంకులో నగదు తరలింపు విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ 2,20,00,000కు పై పరారైన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వాసంశెట్టి అశోక్ కుమార్ కపిలేశ్వరపురం మండలం మాచర్లమట్ల గ్రామానికి చెందినవాడు. హెచ్డిఎఫ్సి నగదు తరలింపు ఏజెన్సీ అయిన హిటాచీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఏటీఎంలను నింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంకుకు వెళ్ళగా అశోక్ బ్యాంకు నుంచి 2,20,50,000 నగదును తీసుకుని స్విఫ్ట్ కారులో పరారయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం అతని కారును కొత్తపేట వద్ద వదిలేసి పరారయ్యాడు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడు అశోక్ కుమార్ని అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉచిత ఇసుక పాలసీలో భాగంగా వినియోగదారుల పరిపాలనాపరమైన ఖర్చులను నిబంధన మేరకే రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. అధిక ఛార్జీలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారునికి సరసమైన ధరలో ఉచిత ఇసుక అందుబాటులో ఉండే విధంగా పటిష్టమైన నిఘా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్టాక్ యార్డ్లో ప్రస్తుతం 7,50,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందని, డీసిల్టింగ్ త్వరలోనే చేస్తామన్నారు. అన్ని ర్యాంపుల వద్ద ఉచిత ఇసుక పరిపాలనాపరమైన ఖర్చులు వివరాలు ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. కేవలం వినియోగదారుల నుంచి రవాణా ఛార్జీలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని ఇసుక డంపింగ్ యార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 7 చోట్ల డీసిల్టేషన్ పాయింట్ల వద్ద త్వరలో ఇసుక పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. భూగర్భ గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్ర వర్షని, గనుల శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యం, సబ్ ఏఎస్పీ వి సోమశేఖర్, ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. వరద బాధితుల కోసం నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాలను కమిషనర్ సందర్శించి వరద బాధితులను పలకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ఉధృతి కారణంగా గోదావరి మధ్య ఉన్న లంకవాసులను 250 మందికి స్థానిక ఆల్కట్ గార్డెన్స్లో, నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలోనూ, 198 మందికి చందాసత్రంలోనూ పునరావాసం కల్పించామన్నారు. వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని వివరించారు. శిబిరాల్లో దోమల నివారణకు ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నామని, పారిశుద్ధ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయడం, ఎటువంటి వ్యాధులు సోకకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, మంచినీరు కూడా అందిస్తున్నామన్నారు. అలాగే ఘాట్లను వరద నీరు తగ్గుముఖం పడుతున్నందున శుభ్రం చేయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏ వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత, రక్షణ ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్పీ జి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు దక్షిణ మండలం పరిధిలో శుక్రవారం రాత్రి డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్ నేతృత్వంలో పోలీసులు సామూహిక గస్తీ నిర్వహించారు. రాజమహేంద్రవరం 2 టౌన్, కడియం పోలీస్ స్టేషన్, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు.